అండి. నేను మీ మిస్టీరియస్ రామ్. నేను రీసెంట్‌గా 1 ఇయర్ బ్యాక్ నాకు ఇంట్లో సంబంధాలు చూడమని చెప్పారు. నేను సంబంధాలు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సంబంధాలు స్టార్ట్ చేసిన నా జర్నీలో పెళ్ళిళ్ళ బ్రోకరు నాకు ఇష్టం లే. వాళ్ళు చేసే పనులు నాకు నచ్చలేదు. సో, క్లోజ్ చేసుకొని నేను యాజ్ ఇట్ ఈజ్ ఇంకొక పెళ్ళిళ్ళ బ్రోకర్‌ని ఫస్ట్ బ్రోకరు, మళ్ళా సెకండ్ బ్రోకర్‌కెళ్ళాను. సెకండ్ బ్రోకర్ వచ్చేసి ఆమె పేరు కనక మహాలక్ష్మి. గాజుల మాడ్యం నుంచి 5 కిలోమీటర్స్ మన బోడుతం అనే ఊర్లో ఉంటుంది ఆమె. ఆమె చాలా పెద్ద ఫ్రాడ్ అండి. దయచేసి చెప్తున్నాను. సో నేను మోసపోయాను. 7,000 దాకా నేను మోసపోయాను. దయచేసి మీరెవరు మోసపోకూడదనేసి ఈ వీడియో చేస్తున్నాను. అలాగే ఇంకా మ్యాట్రిమోనీ సైట్స్ వాటి గురించి కూడా చెప్తాను. నార్మల్గా ఇవైతే ఇవి గురించి మీకు చెప్తున్నాను. ఏమైనా చాలామంది దగ్గర మాకు దగ్గర సంబంధం ఉన్నదండి. మా దగ్గర చాలా మ్యాచెస్ ఉన్నాయి. సో మీకంతా ఈ మ్యాచెస్ నేను చూపిస్తాను అనేసి ముందుగా చెప్తారు. ఒక సంబంధాన్ని తీసుకెళ్తారు. నార్మల్గా తీసుకెళ్ళి వాళ్ళు చెప్తారు. వాళ్ళు లాస్ట్కి వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి నచ్చలేదు, సంథింగ్ రీజన్ చెప్పేసి క్లోజ్ చేసేస్తారు. సో నేను సరేలే ఇంక ఇచ్చేందు వాళ్ళు ఒప్పుకున్నారు, ఇంటికి కూడా వస్తామని చెప్పారు. లాస్ట్ మినిట్లో వాళ్ళు చెప్పలేదు. ఒక 6 మంత్స్ తర్వాత ఆమె ఉన్నట్టుండి కాల్ చేయడం జరిగింది. వేరే సంబంధం ఉంది నాయనా, కొంచెం నాకు రీసెంట్గా సీటీ కట్టాలి, ఆ సీటీకి నా దగ్గర అమౌంట్ లేదు, దయచేసి మీరు సాయం చేస్తే నేను నెక్స్ట్ మంత్ ఇస్తాను అన్నారు. సరేలే పెళ్ళిళ్ళు బ్రోకరే కదా అని మనకి తెలియదు అప్పట్లో. సాయం చేస్తే ఏం పోతుందని సాయం చేసాను జరిగింది. ఆమె ఇప్పుడు ఏముంటుందంటే ఆ కథ తెలిసిన తర్వాత ఆమె చాలా పెద్ద ఫ్రాడ్. లాస్ట్కి నేను ఇప్పుడు అమౌంట్ అడగడానికి వెళ్తే ఏం చేసుకుంటావో చేసుకో, ఎంతమందికి చెప్పుకుంటావో చెప్పుకో, నాకు పోలీసులు కొత్త కాదు, నాకు రౌడీలు కొత్త కాదు, మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పేశారు. ఇంక నేనేం చేస్తానండి, 7,000కి పెద్ద ఇష్యూ చేయలేక సరే ఇంకేం చేస్తామని గమ్మునే వచ్చేసాను. లేడీ బ్రోకర్ కాబట్టి దయచేసి చెప్తున్నా, నేను మోసపోయాను కాబట్టి చెప్తున్నాను, బ్రోకర్లుగా అమౌంట్గా ముందుగా ఇవ్వకండి. మీకు పెళ్ళి సెటిల్ అయిపోయిందా అప్పుడు ఇవ్వండి. ఏదో మధ్యలో అడిగారా 100, 200, 300 లాస్ట్. నేను నాకు చెప్పింది మీకు చెప్తున్నాను. దయచేసి బ్రోకర్ల దగ్గర మోసపోకండి. మీకు స్క్రీన్లో నెంబర్ పెడతాను. ఆ నెంబర్ మీద మీరు మీ ఫ్రెండ్స్, మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ నెంబర్ సాయం అవుతుంది. ఈమె దగ్గరికి పోకండి. ఈమె పేరు కనక మహాలక్ష్మి, బోడుతం ఏరియాలో ఉంటారు. ఆడ ఊర్లో ఈమె చాలా పెద్ద ఫ్రాడు. దగ్గర నాలాగా 10 మంది చీట్ అయ్యారు, కానీ వాళ్ళు 5 మంది కేసు దాకా వెళ్ళి ఇంకా కేసు కూడా ఓడిపోవడం జరిగింది. సో దయచేసి చెప్తున్నాను, మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్కి సాయం చేయండి. కొంతమందికి ఇది కొంచెం హెల్ప్ అవ్వచ్చు. నేను లాస్ అయ్యాను, మీరు సానుభూతి నాకేం చూపించాల్సిన అవసరం లేదు. నాకు జస్ట్ ఈ విధంగా ఇంకొకరికి జరగకుండా కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.